ఆ ఖాండవదన సమయంలో అగ్నిదేవుడు అనుగ్రహించినటువంటి వాడై ఒక రథాన్ని ఇచ్చాక ఆ రథం ఎలాంటిదయ్యా అంటే మహతిస్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ అంటాం. సారథిగా ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, అలాగే రథికుడుగా అర్జునుడు ఉన్నాడయ్యా అన్నాడు. రథశ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ అంటాడు. అందువలన ఆ రథాన్ని ఎంత అందంగా అలంకరించారంటే చూచేటువంటి వాళ్ళకు కూడా నిర్నిమేషత్వం అంటాం. అంటే రెప్ప కూడా వేయకుండా తదేకంగా తన్మయత్వంతో ఆ విధంగా తిలకించినటువంటి వారై పులకించిపోవాలనే భావన అన్నమాట. అంత అందంగా రథంలో అంతకంటే అందంగా ఉన్న అమ్మను దర్శిస్తున్నామాట. అమ్మ వైభవాన్ని గురించి అక్షరవాంగ్మయాలు చెప్పడానికి మాటలు సరిపోవయ్యా అన్నాడు. ఆ అమ్మ ఆవిర్భవించినటువంటి ప్రదేశం పద్మ సరోవరం అంటాము. అక్కడ పరమాత్మ స్వరూపుడు పుష్కర కాలం 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి అఖండంగా అక్కడ కొంత ఆయుధంతో తానే ఆ కొలను కాస్త తవ్వాడయ్యా అన్నాడు సరస్సు. అంతేకాకుండా ఆ సరస్సులోకి స్వర్గం నుంచి వాయుదేవుడి ద్వారా పద్మాలని తెప్పించినటువంటి వాడై దాంట్లో ప్రతిష్ఠింప చేసినటువంటి వాడైనాడయ్యా అన్నాడు. అయితే సూర్య భగవానుడు ఉదయించడంతో తూర్పు భాగంలో పద్మాలు వికసిస్తాయి. అందువలన సూర్యుడిని పద్మబాంధవుడు అని చెప్తూ ఉంటారయ్యా అన్నాడు. కానీ ఇక్కడ ఈ పద్మ సరోవరం ఉండే పద్మాలు నిరంతరం వికసిస్తూనే ఉండాలనే భావనతో కూడినటువంటి స్వామి ఏం చేశాడో తెలుసా? ఆ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణమూర్తిని సుప్రతిష్ఠించారయ్యా అన్నాడు. వైఖానస ఆగమోక్తంగా సుప్రతిష్ఠించినటువంటి వాడై నిరంతరం కూడా విధంగా కలియుగాంతం వరకు కూడా చక్కగా ఆ పద్మాలు వికసిస్తూనే ఉండాలి, అమ్మ అనుగ్రహం అందరూ పొందుతూ ఉండాలని చెప్పి 12 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అమ్మ సాక్షాత్కరిస్తుంది, అనుగ్రహాన్ని అందిస్తుందయ్యా. ఆ సమయంలో ఆయన వ్యూహలక్ష్మిగా ధరించినటువంటి వాడై వెంకటాచలానికి వెడుతూ ఉంటే బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రార్థన చేశారట. అయ్యా స్వామి అని చెప్పి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ముఖ్యంగా ఒక విషయాన్ని మనవి చేస్తున్నాం. అమ్మ ఈ పద్మ సరోవరంలో ఆవిర్భవించినటువంటి రోజు అన్నారు. కారణం ఏంటంటే అది చక్కగా కార్తీక మాసం అంటాం. అది కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు కలిగినటువంటి మాసం కనుక కార్తీక మాసం అన్నారయ్యా అన్నాడు. అలాంటి మాసంలో కూడా శుక్లపక్షంలో చంద్రుడు దినదిన ప్రవర్ధమానమైనటువంటి వాడై పౌర్ణమి నాటికి షోడశకళ ప్రపూర్ణుడవుతాడు కనుక అలాంటి అద్భుతమైనటువంటి ఈ మాసంలో పంచమి తిథి అంటాం. తిథి పంచమి కనుక ఆ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాత్రయం చాలా గొప్పవి అని శాస్త్రం చెబుతుంది. ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర అంటాం. ఆ ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడా మరి చక్కగా మధ్యాహ్నం పూట అంటే సూర్యోదయ 4వ లగ్నం అభిజిగ్నం అంటామాట. అభిజిగ్నం సర్వదోషగ్రహ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కనుక ఎలాంటి దోషం లేని సమయంలో అమ్మ ఆ సహస్ర పద్మ దళాలు కలిగినటువంటి పద్మంలో ఆవిర్భవించింది కనుక అలాంటి అమ్మను ఆ విధంగా ప్రతినిత్యము కూడా ఆ విధంగా సేవించే మహద్భాగ్యం. అంటే ఈ అమ్మవారు ఆవిర్భవించిన దివ్య ముహూర్తాన్ని ఆ విధంగా చక్కగా తీసుకున్నటువంటి వాళ్ళమై అమ్మకు ఉత్సవాలు చేయాలనేటువంటి సంకల్పం మాకు కలుగుతుంది స్వామి అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు సుఖయోగేంద్రుడు వారు భక్తులంతా కూడా ఆ శ్రీనివాస ప్రభువుని ఆ విధంగా ప్రార్థన చేశారు. ఎంత వినయంగా చేశారంటే మన్యసే ఇది తచ్చఖ్యం మయా ద్రష్టుమిది ప్రభో అని భగవద్గీతలో అర్జునుడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించడం కోసం అంతకుముందు విభూతి యోగంలో తాను ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్పుకుంటూ వచ్చాడయ్యా అన్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అశ్వత్థ సర్వవృక్షాణం చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఆ వైభవంతో కూడినటువంటి విరాట్ మూర్తిని దర్శించాలనే భావన కలిగింది. అయితే ఎంత అందంగా అడిగారంటే నేను చూడటానికి యోగ్యుణ్ణి అనుకున్నప్పుడు ఆ దివ్యమంగళ విరాట్ స్వరూపాన్ని దర్శింపచేయండి స్వామి అడుగుతాడు అర్జునుడు. అక్కడ పరమాత్మ స్వరూపుడు. ఇక్కడ కూడా బ్రహ్మాది దేవతలు కూడా అంత విధేయతో కూడినటువంటి వాడై అడిగినప్పుడు ఆయన అంగీకరించి ఆమోదించాడయ్యా. అప్పుడు ఆ విధంగా చక్కగా బ్రహ్మదేవుడు ఈ నవాన్నిక బ్రహ్మోత్సవాలు కొనసాగించాడంటే పంచమీ తీర్థానికి పరిసమాప్తమయ్యే విధంగా చక్కగా 9 రోజులు ముందుగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాడు బ్రహ్మదేవుడయ్యా. అయితే ప్రతి పూట ఒక్కొక్క వాహనం మీద అమ్మవారిని ఆ విధంగా ఊరేగించే విధంగా ఏర్పాటు చేశాడు, కట్టడి చేశాడయ్యా అన్నాడు. అక్కడ తిరుమలలో బ్రహ్మాండ నాయకునికి ఎలా విధంగా వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మోత్సవాలు, ఇక్కడ కూడా బ్రహ్మానంద ఉత్సవాలుగా ఆడాలని చెప్పి ప్రతివాడు ఆ బ్రహ్మానందాన్ని పొందాలని భావనతో కూడినటువంటి వాడై బ్రహ్మగారు నిర్వర్తించాడయ్యా. అయితే ఇక్కడ అమ్మ ఎలాంటిది అంటే స్వతంత్ర వీర లక్ష్మి అనే పేరుతో పిలువబడుతుందయ్యా. ఆశ్చర్యకరంగా ఉందండి. అలర్మీల్ మంగ అంటే విన్నాం, పద్మావతి అంటే విన్నాం, స్వతంత్ర వీర లక్ష్మి అంటే ఏమిటయ్యా అని ఆలోచన కలుగుతుంది మనలో కూడా. ఎందుకంటే ఇక్కడ విశేషంగా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే పైన స్వామివారికి ఎలా విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో ఇక్కడ
ఇక్కడ స్వామివారు పక్కనే లేకుండా ఆయన పక్కన ఉండకుండా ఆమె ఒక్కటి అంటే ఆ పద్మావతి అమ్మవారు ఒక్కరే ఆ విధంగా నిత్యము ఆరాధించబడటం కానీ అర్చించబడటం కానీ నిత్యోత్సవాలు అమ్మ కొనసాగించడం కానీ లేకపోతే మాసోత్సవాలు కానీ అయనోత్సవాలు కానీ ఇలా విధంగా ఉత్సవ పరంపరంగా కొనసాగుతూ బ్రహ్మోత్సవాలు కూడా ఆమెకు మాత్రమే జరుగుతాయి కనుక ఆమెను స్వతంత్ర వీరలక్ష్మిని పేరుతో పిలిచారయ్యా అని అక్కడి నుంచి కట్టడి చేయడం వలన అలా జరుగుతుంది. పంచమీ తీర్థం నాడు అక్కడ పైన ఉండే వ్యూహలక్ష్మి దగ్గర నుంచి క్షీరాశాల అమ్మకు పంపిస్తారు. అక్కడి నుంచి తిరుమల నుంచి ఇక్కడికి వచ్చేస్తుందయ్యా అని. కనుక ఇలాంటి వైభవంతో ఉన్నటువంటి అమ్మవారు ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవాలుగా పరిగణిస్తూ తరాదిగా నిత్యము నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవంలో విశేషం ఒకటి ఉందయ్యా అన్నాడు. కారణం ఏమిటంటే బ్రహ్మోత్సవాలలో భక్తులందరూ కూడా అమ్మను సందర్శించినటువంటి వాడై రథంలో అమ్మను సందర్శించినటువంటి వారై జీవితాన్ని పండించుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ తనుకు ధన్యత్వాన్ని చేకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. కనుక అలాంటి వారందరూ కూడా చక్కగా ఈ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. అందుకని కృష్ణుడు ఉన్నాడండి, ఆయన ఏం చేస్తాడు, అలంలో విత్తనాలు వేస్తాడంటే తగిన సమయంలో విత్తనాలు వేస్తే మొలకెత్తుంది, లేకపోతే మొలకెత్తవు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా కృష్ణుడైనటువంటి వారై వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విత్తనాలు నాటినటువంటి వారై అమ్మ అనుగ్రహంతో వాటిని ఫలవంతం చేసుకొని ఫలప్రదం చేసుకున్నటువంటి వాడై మానవ జీవితానికి సార్థకత్వాన్ని చేకూర్చుకునే మహదవకాశం ఈ బ్రహ్మోత్సవాల్లో మనకు దొరుకుతుంది. కనుక ఇలాంటి అవకాశాలు అందరూ వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇక్కడ కఠోపనిషత్తు అద్భుతంగా మనకు అందిస్తుంది. కారణం ఏమిటంటే ఇదంతా కూడా మరి ఆత్మానం ప్రథినం విద్ధి ఉపనిషత్తులు శుద్ధి స్వరూపీజాలంట. అంటే స్థుతులకు కూడా వేదములకు కూడా